ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా తిరుపతికి బయలుదేరేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ మాత్రం ప్రతిసారి కొత్తగానే ఉంటది కదా. సో ఫైనల్లీ మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే తిరుపతికి బయలుదేరామన్నమాట. సో ఈ ట్రిప్ ముందు నుంచి ప్లాన్ చేస్తున్నాం, ఫైనల్లీ ఆ రోజు అయితే వచ్చేసింది. అసలు మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ప్యాకింగ్ నుంచి తిరుపతి వరకు ఏం జరిగిందో ఈ వ్లాగ్ లో మొత్తం షేర్ చేస్తాను మీతో. సో ఈ వ్లాగ్ ని ఖచ్చితంగా మొత్తం చూడండి. తిరుపతి అంటే ఎగ్జైట్మెంట్ ఒక్కటే కాదు, ప్యాకింగ్ అంతా పెద్ద టాస్క్. ఎవరి లగేజ్ వాళ్ళు రెడీ చేసుకోవడం, లాస్ట్ మినిట్ లో ఇది పెట్టావా అది పెట్టావా అని చెక్ చేసుకుంటూ అలా మా ప్యాకింగ్ అయితే చేసుకుంటాం అనమాట. సో అందరం కలిసి అన్ని ప్యాక్ చేసుకొని ఫైనల్ గా బయలుదేరడానికి అయితే రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా మేము నైట్ స్టార్ట్ అవుతాం అని ఇంకా ఈవినింగ్ అయితే ఇదంతా ప్యాక్ చేసుకుంటున్నాము, ఒకటికి 2 సార్లు. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పి. సో పిల్లలు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఎక్స్ట్రా లగేజే అవుతుంది. సో అందరు కేర్ఫుల్ గా ప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది, ప్రతి ఒక్క చిన్నది కూడా. మా జర్నీ ఎట్లా అంటే ఇంకా డబల్ అనమాట. హైదరాబాద్ టు గద్వాల్కి వెళ్ళడము, గద్వాల్ నుంచి స్టార్ట్ అయినాం అనమాట యాక్చువల్ గా ట్రిప్. సో మళ్ళీ గద్వాల్కి వచ్చేసి ఇంకా ఏవైతే మనం తిరుపతికి తీసుకెళ్లాలో ఆ లగేజ్ మాత్రం అన్ని సెగ్రిగేట్ చేస్తున్నాం అనమాట. ఇంకా నేను మా వదిన పల్లవి ఇద్దరం కలిసి. ఎక్కడైనా ట్రిప్ కి వెళ్ళాలంటే లగేజ్ ఒక ఎత్తు అయితే ఏమంటారు తినుబండారాలు ఇంకొక ఎత్తు అనమాట. మేమిద్దరం లగేజ్ ప్యాక్ చేస్తున్నాము, ఇంకొక సైడ్ ఏమో మమ్మీ అయితే అన్ని మేము చేసుకొచ్చినవి అన్ని సర్దుతుంది అనమాట. ఫుడ్ ఐటమ్స్ అన్ని ఒక బ్యాగ్ లో పెట్టుకుంటే ఈజీగా ఉంటది అని చెప్పేసి. సో ఇంకా ఫాస్ట్ గా అయితే మేము కంప్లీట్ చేసుకున్నాం లగేజ్ ప్యాకింగ్. అండ్ నెక్స్ట్ ఇంకా నైట్ తినేసి స్టార్ట్ అయినాం అనమాట. ఈవెన్ గద్వాల్ టు తిరుపతి అరౌండ్ 7 hours 8 hours పడుతుంది. సో మేమైతే నైట్ జర్నీ ప్రిఫర్ చేస్తాం అనమాట ఎక్కువ. బేసికలీ నైట్ అయితే జర్నీ బాగా సాగుతుంది అనమాట. ఇంకా స్టాప్స్ ఉండవు, ఏది ఉండదు అనమాట. హ్యాపీగా పడుకుంటాము. మెయిన్లీ ఒక ఇద్దరు అయితే అలర్ట్ ఉంటారు డ్రైవర్ కోసం అని చెప్పి. సో ఇంకా మేమైతే డిన్నర్ చేసిన తర్వాత అన్ని ప్యాకింగ్ అయిన తర్వాత ఫ్రెష్ గా అందరం అయితే స్నానాలు చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు తిరుపతి అంటే చాలా పవిత్రమైన ప్లేస్ కాబట్టి సో ఒకసారి మళ్ళీ స్నానం చేసుకొని ఫ్రెష్ గా స్టార్ట్ అయినాం అనమాట. సో ఇంకా వెహికల్ వచ్చేకి ముందు మేమంతా లగేజ్ అంతా తెచ్చుకొని హాల్లో అయితే పెట్టుకుంటున్నాము. సో దాన్ని బట్టి ఎంత లగేజ్ ఉంది అన్ని పెట్టుకున్నామా లేదా అనేది అయితే తెలుస్తుందని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే మనుషుల కంటే లగేజ్ ఎక్కువైపోయిందని ఇంకా మా మమ్మీ మా పెద్ద మాట్లాడుకుంటున్నారు అనమాట. అన్న వాళ్ళ మ్యారేజ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 9 months ఇప్పుడు. సో ఇంకా 1 year లోపు మేము స్వామి కళ్యాణం అయితే చేయిస్తాం అనమాట. సో ఇంకా అందుకని వాళ్ళ ఫ్యామిలీస్ మా ఫ్యామిలీస్ అందరం కలిసి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా వెహికల్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ లగేజ్ అంతా పక్కకు పెట్టేసుకొని ఇంకా మా ఇంటి ట్రెడిషన్ అనమాట. ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాం కాబట్టి కొండెక్కుతున్నాం కాబట్టి అందరము దేవుళ్ళని మొక్కేసి అందరు కుంకుమ పెట్టుకుంటాం అనమాట. పెట్టుకున్న తర్వాత నోట్లో చక్కెర వేసుకొని అయితే స్టార్ట్ అవుతాము జర్నీ మంచిగా అవ్వాలి అని చెప్పి. అదేంటో మాకే అనిపిస్తుందా లేకపోతే మీకు కూడా అలాగే అనిపిస్తుందా కామెంట్ లో చెప్పండి. విషయం ఏంటి అంటే ఏ ట్రిప్కి వెళ్ళినా సరే తిరుపతికి వెళ్తున్నాం అన్నప్పుడు ఒక వెళ్ళే ఒక 2-3 days ముందు ఇంటి వాతావరణమే మారిపోతుంది కదా. అసలు అదేదో పండగ ఫీలింగో ఏందో తెలియదు కానీ అసలు ఆ ఉత్సాహం గాని అవన్నీ చాలా బాగా అనిపిస్తుంది. లిటరల్లీ స్వామి వారే మనని దగ్గరుండి అంతా రెడీ చేయించి మనతో పాటు మనని కొండ ఎక్కించబోతున్నాడు అనిపిస్తుంది అనమాట. నాకైతే లిటరల్లీ ఏదో శక్తి మన వెంట అయితే ఉంది అనే అనిపిస్తుంది తిరుపతికి బయలుదేరిన ప్రతిసారి. మీకు కూడా ఇట్లానే అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా బయట అయితే వెహికల్ వచ్చి ఆగిందనమాట. సో ఇంట్లో అందరం ఒకసారి మనసారా గోవిందా గోవిందా అనుకుంటూ స్టార్ట్ అయినాం అనమాట. ఇంకా వెహికల్ అయితే బయట వచ్చేసింది. ఇంకా మెల్లగా లగేజ్ అంతా పెట్టుకున్నాలన్నమాట. ఇదే ఇప్పుడు మేము వెళ్లాల్సిన వెహికల్ అద్బేనియా. ఇది కర్నూలు నుంచి అయితే వచ్చిందనమాట బండి. ఇంట్లో నుంచి బయటికి వచ్చాక ఒక్కసారి జర్నీ ఫీలింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. వెహికల్ ని చూడంగానే అందరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ లోనే ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా మా సంవీత్ అయితే ఫుల్ ఎక్సైటెడ్, అమ్మ బస్ వస్తుంది అని చెప్పి. అది పుట్టిన తర్వాత అయితే ఒకసారి వెళ్ళాం తిరుపతికి, అప్పుడు కార్లో వెళ్ళాం అనమాట. ఇప్పుడు ఈ బస్ చూసి కొంచెం ఇప్పుడు తన ఎక్స్ప్లోరింగ్ స్టేజ్ కాబట్టి సో తను బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. క్యూరియాసిటీ ఎక్కువైపోయింది, ఇదేందమ్మా అదేందమ్మా అని చెప్పేసి. సో ఫ్రంట్ లుక్ బ్యాక్ లుక్ అన్ని లుక్ వేసేసుకుంటుంది. మేమైతే ఇంకా లగేజ్ అంతా వెహికల్ లో పెడుతున్నాం అనమాట, ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్.
సో ఇంకా బయటికి వచ్చిన తర్వాత వెహికల్ కి అయితే పూజ స్టార్ట్ చేసినాము. సో మనం ఏ ట్రిప్ కి వెళ్ళినా, చిన్నదో పెద్దదో ఏ ట్రిప్ కి వెళ్ళినా మన ఆ ఏమంటారు లైక్ ప్రతి ఒక్కరు చేస్తారు ఇట్లా. సో మా డాడీ అయితే ఏతున్న ఇంటి బిడ్డ అల్లుడితోనే చేస్తారనమాట. సో ఇక్కడ మా ఆయన అయితే వెహికల్ కి పూజ చేస్తున్నాడు. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు సడన్ గా చిన్నపిల్లలు అయిపోతాం కదా, ఆ ట్రిప్ ఎక్సైట్మెంట్ అవన్నీ మాకు ఫేస్ లోనే కనిపిస్తున్నాయి. ఇంకా ఎప్పుడెప్పుడు ఎక్కుదామా, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయిదామా అని చెప్పి మేమైతే ఆల్మోస్ట్ 12 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. వెహికల్ వచ్చినప్పటి నుంచి మా బుడ్డది ఎక్కినది దిగట్లే అనమాట, ఎక్కడ వదిలేసిపోతామా అని చెప్పి దాని తెగ నచ్చేసింది వెహికల్. ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా మేము కూడా ఒకరైతే ఒకరు ఎక్కేసినాం అనమాట. చూడండి లోపల కూర్చొని చూస్తుంది అనమాట. ఇంకో విషయం ఏంటి అంటే లైక్ నా లైఫ్ లో ఇప్పటికీ ఒక 3-4 టైమ్స్ అనుకుంటా లైన్ గా తిరుపతికి వెళ్ళేటప్పుడు కల్లా అదేంటో నార్మల్ గా వెళ్ళలేను నేను అసలు. లైక్ నాకు ఒక 2-3 మంత్స్ ముందు నుంచే స్వామి ఏదో నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అన్నట్టే అనిపిస్తుంది. ఆ సప్త శనివారం వ్రతం చేసే టైంలోనే తిరుపతి దర్శనం అనేది ఇస్తున్నాడు ప్రతిసారి. ఇప్పటికి 4th టైం ఇది. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ నాది 6 వీక్స్ కంప్లీట్ అయింది. 6 వీక్స్ కంప్లీట్ అయింది. ఇంకొక వారం ఉందన్నమాట స్వామిది. అంతలోపు ఆయన దర్శనం ఇస్తున్నాడు. నిజంగా ఇదంతా ఎంతో మిరాకిల్ లాగా అనిపిస్తుంది, ఆయన బ్లెస్సింగ్స్ అంతా. పార్ట్ 2 అయితే ఖచ్చితంగా చూడండి. ఇది జస్ట్ మీరు విన్నా ఓకే, చూడకున్నా ఓకే, కానీ డే 2 వీడియో మాత్రం నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే అక్కడ మేము ఒకటి చేసినాం అనమాట. సో అది ఏందో తెలియాలి అనుకుంటే మీరు పార్ట్ 2 అయితే ఖచ్చితంగా చూడండి. మీకు ఏమైనా తీరని కోరికలు ఉన్నా, లేకపోతే మీ వల్ల అంత అవుతుంది కానీ ఏదో తెలియని శక్తి అడ్డుపడుతుంది, ఇలాంటివి అన్ని ఉన్నప్పుడు దానికి ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే నేను చెప్తానండి. పార్ట్ 2 అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం అదే చేస్తారు. సో ప్లీజ్ కీప్ వాచింగ్. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే లైన్ గా ఎక్కేసినాం అనమాట. ఎక్కేసిన తర్వాత అన్ని సెట్ చేసుకుంటున్నాము, ఎక్కడ కూర్చోవాలి ఏం లేదనేది. అర్బేనియా కాబట్టి కొంచెం ప్రీమియం ఉంటది, టెంపో కంటే చాలా బాగుంటది అనమాట. ఇంకా ఇక్కడైతే మా హీరో ట్రిప్ ఆర్గనైజర్ అయితే వచ్చేస్తుంది అనమాట లాస్ట్ కి. ప్రతి ఒక్క మనిషికి అవుటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఫ్యామిలీతో ఇలా ట్రావెల్ చేస్తూ చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకున్నాము. మనీ ఏముందండి, ఈరోజు కాకుండా రేపు ఎర్న్ చేసుకోవచ్చు. అవి దాపెట్టుకున్నా ఒకప్పుడు యూజ్ అయితాయేమో, కానీ మన సంతోషం కోసం మన కష్టపడిన సొమ్ము మన సంతోషంకి కూడా లేకపోతే అది వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయినా సరే చాలా మెమొరబుల్ గా అనిపిస్తుంది. ఇది పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ గా ఏం చేసినాం అనేది వీడియో పెడతాను. బ్లాగ్ నచ్చితే లైక్ చేసి మా ఫ్యామిలీతో ఈ జర్నీలో కంటిన్యూ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి.